హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్స్ అనేవి చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ ఎలాగో చూద్దాం. మనకి ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? మనకి ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక నంబర్‌ని తీసుకుంటే ఇప్పుడు సపోజ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అన్నాను అనుకోండి. ఓకేనా? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అంటే 1 వస్తుంది. ఓకే. అలా కాకుండా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అన్నాను అనుకోండి. మనకి ఫ్యాక్టోరియల్ సింబల్ వచ్చేసరికి ఎక్స్‌క్లమేషన్ మార్క్. ఓకే. ఎక్స్‌క్లమేషన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి. దాని అర్థం 1 ఇంటూ 2 వస్తుంది. ఓకేనా? 1 ఇంటూ 2 రిజల్ట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అలాగే నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అన్నాను అనుకోండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 మీనింగ్ ఎలా వస్తుంది? 1 ఇంటూ 2 ఇంటూ 3 వస్తుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 1 2s ఆర్ 2, 2 3s ఆర్ 6. అలాగే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే 1 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. ఓకే. 1 2s ఆర్ 2, 2 3s ఆర్ 6, 6 4s ఆర్ 24. అంటే మనకి ఏదైనా ఒక నంబర్ ఫ్యాక్టోరియల్. ఓకే. ఏదైనా ఒక నంబర్ అలా కాకుండా దీన్ని ఇంకొకలాగా చూస్తే మనకి 4 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్. ఓకే. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 అవుతుంది. ఓకే. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 అవుతుంది. అలాగే 3 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 అవుతుంది. అంటే ఏదైనా ఒక నంబర్ ఫ్యాక్టోరియల్ మనకి కావాలి అంటే దాని బిఫోర్ నంబర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ప్రెజెంట్ నంబర్ వేస్తే మనకి ప్రెజెంట్ నంబర్ ఫ్యాక్టోరియల్ అనేది వచ్చేస్తుంది. ఓకే. మీకు ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ అంటే ఏంటో అర్థమైంది కదా! అంటే ఒక ఫ్యాక్టోరియల్ యొక్క నంబర్ అడిగాడంటే మనకి 1 దగ్గర నుంచి పర్టిక్యులర్ నంబర్ అంటే 1 దగ్గర నుంచి ఏ నంబర్ వరకైతే అడిగారో ఆ సిరీస్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాలి. దాన్నే మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్ అంటారు. ఓకే. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి? ఓకేనా? అది ఎలాగా ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఇంక్లూడ్ ఓకే. stdio.h అలాగే ఇంటూ మెయిన్. ఓకే. ఇంటూ మెయిన్ ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్. మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ కనుక్కోవడానికి మనకి కావలసిన వేరియబుల్స్ ఏంటి అంటే పారామీటర్స్ ఏంటి అంటే మనకి కావాల్సిన పారామీటర్స్ వచ్చేసరికి ఇంట్ మనకి ఏ నంబర్ వరకైతే అంటే మనకి ఏ నంబర్ వరకైతే కనుక్కుంటున్నామో ఆ నంబర్. ఓకే. నేను ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ కావాలి అంటే 5 అంటే ఆ నంబర్ మనం ఇన్‌పుట్‌గా ఇస్తాం కాబట్టి. ఓకే. ఒక నంబర్ అంటే ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ కావాలా, 6 ఫ్యాక్టోరియల్ కావాలా, 10 ఫ్యాక్టోరియల్ కావాలా, మనం ఏదైతే ఇన్‌పుట్‌గా ఇస్తామో ఆ నంబర్‌ను మనం ఎన్ అనుకుంటున్నాం. ఓకే. అలాగే మనకి ఫ్యాక్టోరియల్ అంటే ఫస్ట్ అంటే నంబర్ 1 దగ్గర నుంచి మనకి అడిగిన నంబర్ వరకు ప్రతి నంబర్‌ని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఒక సిరీస్ అనేది రన్ అవ్వాలి. ఇక్కడ ఒక సిరీస్ అనేది రన్ అవ్వాలి కాబట్టి అంటే సిరీస్ రన్ అవ్వటానికి మనం ఉపయోగించేది ఫర్ లూప్ ఉపయోగిస్తాం. లేదా వైల్ లూప్ అనేది మనం ఉపయోగిస్తాం. ఓకే. ఫర్ లూప్ లేదా వైల్ లూప్ అనేది మనం మనకి ఇక్కడ సిరీస్ రన్ అవ్వటానికి ఉపయోగిస్తాం. నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తాను. కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేయటానికి నేను ఐ అనే పారామీటర్ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. మనం ఇన్‌పుట్‌గా ఒక వేరియబుల్‌గా ఏ లెటర్‌నైనా అనుకోవచ్చు. నేను ఇక్కడ ఐ అనుకుంటున్నాను. ఓకే. అట్లాగే ఫస్ట్ మనం ఒక నంబర్ ఇవ్వాలి కాబట్టి ఎంటర్ ఏ నంబర్ ఒక స్టేట్మెంట్ ఒక క్రాస్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఎంటర్ ఏ నంబర్. ఓకే. ఎంటర్ ఏ నంబర్ అని చెప్పి స్పేస్ ఇచ్చి మనం ప్రతి స్టేట్మెంట్‌కి ఎండ్‌లో సెమీకోలన్ ఇవ్వాలి. అలాగే స్కాన్‌ఎఫ్. ఓకే. ఈ స్కాన్‌ఎఫ్ పర్సెంటైల్ డి, యాంపర్సండ్ ఎన్. ఓకే. యాంపర్సండ్ ఎన్. ఓకే. సెమీకోలన్. ఇప్పుడేం చేయాలి అంటే మనకి నంబర్ అనేది ప్రతిదీ ప్రింట్ అవ్వాలి. ఓకే. నంబర్ మనకి ఫస్ట్ నంబర్ నుండి చివరి వరకు ప్రతిదీ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ నేను ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఇస్తాను. ఇక్కడ సిరీస్ అనేది మల్టిప్లికేషన్‌తో లింక్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ప్రతి ఎవ్రీ నంబర్‌ని ఒక ప్రీవియస్ నంబర్‌తో మల్టిప్లై చేయాలి కాబట్టి
మనం ఒక మల్టిప్లికేషన్ ప్రోగ్రామింగ్ లో డిక్లేర్ చేసుకునేటప్పుడు 1 గా డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, నేను ఫ్యాక్టోరియల్ ని ఫ్యాక్ట్ అనే వేరియబుల్ లో, ఓకేనా, నేను ఫ్యాక్టోరియల్ ని ఫ్యాక్ట్ అనే వేరియబుల్ గా డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు ఒక నెంబర్ తర్వాత నేను ఇప్పుడు 1000 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాను అనుకోండి, అది చాలా బిగ్ బిగ్ నెంబర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి సి ప్రోగ్రామింగ్ లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక +23 నుంచి -23 నుంచి +23 వరకు బయటని, ఓకే, అలాగే 23 అంటే ఒక పర్టికులర్ నెంబర్ నుంచి ఇంకో పర్టికులర్ నెంబర్ వరకు మనకు ఒక సర్టైన్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్ బట్టి ఆ డేటా టైప్ అనేది మనం డిక్లేర్ చేసుకోవాలి. కానీ మనకి ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనేది ఎంత పెద్ద నెంబర్ అయినా వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ లాంగ్ అనే వేరియబుల్ తో డిక్లేర్ చేస్తున్నాను. ఓకేనా, దీన్ని లాంగ్ అంటే ఇంకా ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఇది మనకి డిక్లేర్ అవుతుంది. ఓకేనా, లాంగ్ అనేది దీన్ని డిక్లేర్ అవుతుంది. దీన్ని నేనేం చేస్తానంటే ఫ్యాక్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాను =1. ఓకే, ఈ లాంగ్ అనేది మనకి బైట్ దగ్గర నుంచి బైట్ ఇంటూ లాంగ్, ఈ విధంగా మనకి ఒక నెంబర్ ని స్పెసిఫై చేయడానికి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, నంబర్ లోనే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, ఆ డిఫరెంట్ డేటా టైప్స్ లో ఇది లాంగ్ అనేది హైయెస్ట్. ఓకేనా, నేను లాంగ్ అనేది డిక్లేర్ చేస్తున్నా అంటే మనకి చాలా పెద్ద నెంబర్ అనేది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫర్ లూప్ అనేది రన్ చేస్తాను. మనకి ఒక నెంబర్ ని ప్రీవియస్ నెంబర్ తో రన్ చేయాలి కాబట్టి అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, n దగ్గర వరకు అది లూప్ ఎండ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అసలు మనకు స్టార్టింగ్ నెంబర్ అనేది నేను ఇంట్ ఐ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేశాను కాబట్టి జస్ట్ ఐ ఈజ్ ఈక్వల్, మనకి ఫస్ట్ లూప్ అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 దగ్గర నుంచి స్టార్ట్ ఎక్కడ బిగిన్ అవ్వాలి, ఆ పర్టికులర్ నెంబర్ వరకు వెళ్ళాలి. కాబట్టి ఐ ఈజ్ ఓకే, ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనేది తీసుకోవాలి. I++. ఇప్పుడు మనకి ప్రతిసారి లూప్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి I++ తీసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫ్యాక్టోరియల్ రన్ అవ్వడానికి, ఓకే, మనకి ఫ్యాక్టోరియల్ రన్ అవ్వడానికి ఫ్యాక్ట్, ఓకేనా, ఫ్యాక్ట్ ఆల్రెడీ ఇక్కడ మనం వేరియబుల్ తీసుకున్నాం అంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఓకేనా, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఇంటూ ఐ. దీనికి మనకి షార్ట్ కట్ వచ్చేసరికి ఓకే, ఫ్యాక్ట్ ఇంటూ ఈజ్ ఈక్వల్ ఐ క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సెమీకోలన్ తో క్లోజ్ చేయాలి. ఫ్యాక్ట్ ఇంటూ ఈజ్ ఈక్వల్ అంటే ఇది మనకి ఇంక్రిమెంట్ అంటే మనకి ప్రతిసారి ఏమవుతుంది అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కిందకు వస్తుంది. ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఎఫ్ ఈజ్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఓకేనా, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఇప్పుడు ఫర్ లూప్ లోపల మనం ఇంతే ఇస్తాం. ఇక్కడ మనకి అసలు బేసికల్ గా ఏమవుతుంది అంటే ఓకే, ఇక్కడ బేసికల్ రన్నింగ్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే నేను మీకు సింపుల్ గా చెప్తాను. ఓకే, ఇక్కడ మనకి బేసికల్ గా ఎలా రన్ అవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఫర్ లూప్ అనేది ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అనే లూప్ లోకి వచ్చింది అనుకోండి, మనకి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, మనకి ఫస్ట్ ఇక్కడ ఇనిషియల్ గా ఫ్యాక్ట్ ఎంత డిక్లేర్ చేసాం, 1 డిక్లేర్ చేసాం. 1 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లూప్ లో ఏమవుతుంది, ఆన్సర్ వాల్యూ 1 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు సెకండ్ లూప్ కి వచ్చేసరికి ఏమవుతుంది, ఈసారి ఫ్యాక్ట్ వాల్యూ ఎంత స్టోర్ అయింది, 1 స్టోర్ అయింది. అంటే ఈ వాల్యూ ఇప్పుడు ఫ్యాక్టోరియల్ గా స్టోర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ లూప్ కి వచ్చేసరికి ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ సెకండ్ లూప్ అంటే ఐ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ లూప్ కి వచ్చేసరికి ఏమవుతుంది, థర్డ్ లూప్ ఇప్పుడు ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది, 2 స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 స్టోర్ అవుతుంది కాబట్టి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఓకే 2 ఇంటూ ఇప్పుడు ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత థర్డ్ సైకిల్లో 3 అవుతుంది. ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఈసారి ఫోర్త్ సైకిల్లో ఓకే, మనకి ఫోర్త్ సైకిల్లో ఐ వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఓకే, ఇక్కడ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది, 6 స్టోర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఓకే, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఫ్యాక్టోరియల్ వాల్యూ 6 కాబట్టి 6 ఇంటూ ఐ వాల్యూ ఎంత 4 కాబట్టి 6 4 సార్ ఎంత 24 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, ఫ్యాక్టోరియల్ వాల్యూ 24 కాబట్టి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఓకే, ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది 24 అంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఈసారి సైకిల్లో ఏమవుతుంది,
ఈసారి ఐ వాల్యూ అనేది 5 అంటే 24 ఇంటూ 5. ఓకే. 24 ఇంటూ 5 అనేసరికి మనకి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 24 5 ఆర్ 120 ప్రింట్ అవుతుంది. మనకి ఈ విధంగా కంటిన్యూయస్‌గా లూప్ అనేది రన్ అవుతుంది. ఓకే. మనకి ఫస్ట్ అది అంటిల్ ఎంత వరకు రన్ అవుతుంది? ఎన్ ఇప్పుడు ఐ వాల్యూ అనేది nకి ఈక్వల్ అయ్యేంత వరకు రన్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్‌కి నేను n 5 అని ఇచ్చాననుకోండి. ఓకేనా? అప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది 120 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ అనేది nకి ఈక్వల్ అయిపోతుంది కాబట్టి లూప్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది. అలాగే లూప్ క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్‌గా అప్పటి వరకు ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంతైతే ప్రింట్ అయిందో అది మనకి అవుట్‌పుట్‌గా ప్రింట్ అవుతుంది. అదే నేను n వాల్యూ 4 అని ఇచ్చాననుకోండి, మనకి ఫ్యాక్టోరియల్ వాల్యూ 24 అనేది ప్రింట్ అవుతుంది. మనకి ఈ విధంగా లూప్ అనేది మనకి ఫర్దర్‌గా రన్ అవుతుంది. ఓకే. అదే నేను n 10 అని ఇచ్చాననుకోండి, ఈ విధంగా లూప్ అనేది నెక్స్ట్ i 6, i 7, i 8, i 9, i 10 ఓకేనా? i 10 వాల్యూ అప్పుడు ఫ్యాక్టోరియల్ ఎంతైతే ప్రింట్ అవుతుందో అది మనకి అవుట్‌పుట్‌గా ప్రింట్ అవుతుంది. ఓకే. మనం ఈ విధంగా ఫ్యాక్టోరియల్ లూప్ అనేది కంటిన్యూయస్‌గా రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని, ఈ సైకిల్‌ని మీరు ఒక్కసారి పేపర్ మీద గనక మీకు ప్రాక్టీస్ చేస్తే, మీకు ఫ్యాక్టోరియల్ అనేది ఏ విధంగా అది ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ఇన్‌సైడ్ ప్రోగ్రామింగ్ అది ఇన్‌సైడ్ ఏ విధంగా రన్ అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు మనం అవుట్‌పుట్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే. ఇంతటితో మనకి ఫర్ లూప్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఫర్ లూప్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అవుట్‌పుట్ ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ ఓకే. ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్. ఓకే. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ మనకి ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ మనం లాంగ్ ఇంట్ అనేది అది లాంగ్ ఫ్యాక్ట్ అనేది యూజ్ చేసాం కాబట్టి పర్సెంటైల్ ఎల్, ఎల్, డి అనేది ప్రింట్ చేయాలి. ఇది మనకి ఎంత పెద్ద నంబర్‌నైనా సరే ఇది ఇండికేట్ చేస్తుంది. ఫ్యాక్ట్. ఓకేనా? ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ వేరియబుల్ ఫ్యాక్ట్ తీసుకున్నాం కాబట్టి ఫ్యాక్ట్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే. సెమికోలన్‌తో ఏం చేసి రిటర్న్ 0. ఈ విధంగా మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్‌ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మనం ఏదైతే నంబర్‌ని ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ప్రాపర్‌గా పర్ఫెక్ట్‌గా డిక్లేర్ చేసుకోవాలి యాస్ ఎ యూజర్ ఇన్‌పుట్‌గా. ఓకే. నెక్స్ట్ అనేది లూప్ అనేది ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకోవాలి. అసలు ఇక్కడ లాజిక్ ఏదైతే ఉంటుందో, ఆ లాజిక్ అనేది మనం ఫర్ లూప్ లోపల రాస్తాము. ఓకే. నెక్స్ట్ ఇచ్చిన అవుట్‌పుట్‌ని పర్ఫెక్ట్‌గా ఈ విధంగా ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్‌ని గనక రన్ చేస్తే మనకేమొస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఇందాక ఏమిచ్చాను? 1 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాననుకోండి. ఓకేనా? మనకి అవుట్‌పుట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ 1 అనేది ప్రింట్ అయింది. ఓకే. అలాగే 2 ఫ్యాక్టోరియల్ 2 అని ఇచ్చాననుకోండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ 2 అని ప్రింట్ అవుతుంది. నేను ఇందాక మనకి 4 ఫ్యాక్టోరియల్ 24 వచ్చింది కాబట్టి, ఇప్పుడు నేను 4 ఫ్యాక్టోరియల్ ఇస్తే మనకు అవుట్‌పుట్ 24 అనేది ప్రింట్ అయింది. ఓకే. అలాగే 5 ఫ్యాక్టోరియల్ మనకి 120 వచ్చింది కాబట్టి ఓకేనా? 120 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అట్లాగే నేను 10 ఫ్యాక్టోరియల్ ఎంతో చూద్దాం. ఇప్పుడు నేను 10 ఫ్యాక్టోరియల్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి వాల్యూ ఇదొస్తుంది. ఓకే. ఇక మీకు గనక ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా సరే నేర్చుకునే వాళ్ళుంటే నా వీడియోస్‌ని షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.